ఎవరి గురించి ఆ లెక్క అప్పగించాలంట? మీ పక్కనున్న వాళ్ళ గురించి కాదంట ప్రియులారా. మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశించి కాదు లెక్కలు ఇవ్వాల్సింది, ఎవరిని కూర్చి వాళ్ళు లెక్కలు చెప్పాలంట. లెక్కలు చెప్పాలంట. ఏ విషయంలో లెక్కలు చెప్పాలి? ఏమంట? ఎవరిని ఉద్దేశించి చెప్పాలి? అదే రాయబోతున్నాడు, మనలో ప్రతివాడు లెక్కలు చెప్పవలసినది. ఎవరెవరు చెప్పాలంటే, నా హోదా ఏంది తెలుసా, నాకు ధనం ఎంత ఉంది తెలుసా, నా హోదా ఏంది తెలుసా, నన్ను లెక్క అడుగుతావా అనగదు. దేవుని దగ్గర నువ్వు కలెక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రివైనా, చెప్పండి, మీరు ముఖ్యమంత్రులైనా, ఎవరైనా దేవుని దగ్గర ఏం చేయాలంట? లెక్క చెప్పాలంట. లెక్క చెప్పాలంట ప్రియులారా. తనను గూర్చి దేవునికి లెక్క చెప్పవలెను. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే ఈ 25లో ముగింపులో ఉన్నటువంటి మనము, ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై ఇక్కడ కూర్చొని ఒకవేళ ఒక్కొక్కరిని ప్రవేశపెట్టండి అన్నాడు అనుకోండి, ఒక్కొక్కరిని ప్రవేశపెట్టండి అని చెప్పండి అన్నాడు అనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? ఉన్నావా? ఆ దేని గురించి లెక్కలు చెప్పాలి అనొచ్చి మీరు, దేని గూర్చి లెక్క చెప్పొచ్చు అని మీరు ఒకవేళ అడిగితే, మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. దేని గూర్చి లెక్కలు చెప్పాలో ఒక మాట బైబిల్ అని చూసేద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త, క్షమించండి, 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున ఏం చెప్పాలంట? లెక్క చెప్పవలెను. దేనిని గూర్చి లెక్కలు చెప్పాలంటే, మనిషి పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి లెక్కలు చెప్పాలంట ప్రియులారా. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుని మందిరములో నివాసము చేస్తూ దేవుని వాక్కులు వింటున్నటువంటి మనము ప్రియులారా, దేవుడు ప్రత్యక్షమైతే మనం మాట్లాడేటువంటి ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి లెక్కలు చెప్పాలంట. లెక్కలు చెప్పడానికి మన దగ్గర ఉన్నవ లెక్కలు ఉన్నవి ఒకసారి ఆలోచించినప్పుడు చూడాలి. నా వైపు అమ్మ, పిల్లని వదిలేసేయండి, అర్థం చేసుకోండి. లెక్కలు ఏ విషయంలో చెప్పాలంటే పిల్లరా, మనం మాట్లాడేటువంటి మాటలు గురించి లెక్కలు చెప్పాలంటే పిల్లరా. ఎవరైనా చెప్తారు లెక్కలు? వ్యర్థమైనటువంటి మాటలు అంటావు, మేము వ్యర్థమైన మాటలే మాట్లాడలేదు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా నోటి నుంచి అసలు వ్యర్థమైనటువంటి మాటలే రావు అనేటువంటి వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. వీటన్నిటినీ, ఇలాంటి బలహీనతలన్నిటిని పెట్టేసుకొని 26లో ప్రవేశించాలనుకుంటే చెప్పండి, ఎందుకు నీకు 26? నూతన సంవత్సరము దేవుడు మనకు ఏం చేశామని వాళ్ళు ఒకసారి ఆలోచన చేయలేదు. ఏమి ఘనకార్యాలు చేశామని దేవుడు మనకు ఇవ్వాలి నూతన సంవత్సరం. మనిషి పలుకు ప్రతి వ్యర్థమైన మాటలు అంటే, మాటలను ఉద్దేశించి లెక్కలు చెప్పాలంట. ఎలాంటి మాటల ద్వారా నువ్వు దేవుని మందిరంలో మాట ఇచ్చావు, దేవుని పని నిమిత్తము నువ్వు ఎలాంటి తీర్మానాలు చేసుకున్నావు ఒకసారి ఆలోచన చేసుకోండి అంటున్నాను నేను. దేవుడు నీకు కల్పించినటువంటి పనులు ఏవైతే ఉన్నావో ఆ పనులను ఉద్దేశించి, నేను అసలు అబద్ధాలే ఆడలేదు, నేను అబద్ధాలు ఆడి పనిని తప్పించుకోలేదు, నేను సాకులే చెప్పలేదు అనేటువంటి విషయాలు ఏమన్నా లెక్కలు అడిగితే, లెక్కలు చెప్పడానికి మన దగ్గర జవాబులు ఉన్నవంటారా? లేవు. 26లో ప్రసంగం చేసిన ఇలాగే ఉంటుంది పరిస్థితి ప్రియులారా. 26లో మనం మాట్లాడుకున్న ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? దేని కొరకు ఈ ప్రసంగం తెలుసా? దేనిని ఉద్దేశించి ప్రసంగాలు తెలుసా ప్రియులారా? ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చదువుతాం ప్రియులారా.
యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం ప్రియులారా, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రం సంతోషము కలుగునా. మనము మన ప్రవర్తనను దిద్దుకొని చెప్పండి అందరూ ఒకసారి పలకండి. మనము మన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు.